హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఆస్తిపై కన్నేసి భార్య ఆత్మహత్యకు కారకుడై. సో మీరు చూడొచ్చు, కట్నం వేధింపులకు మరో మహిళ బలైంది. సరూర్ నగర్ సిఐ సీతారాం మృతురాలి బంధువుల కథనం ప్రకారం నల్గొండకు చెందిన చిట్టిపోలే నాగలక్ష్మి దేవరకొండకు చెందిన ప్రక్షకుడ శ్రీకాంత్తో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులకు నాగలక్ష్మి ఒక్కతే కుమార్తె కావడంతో పెళ్ళెప్పుడు 30 తులాల బంగారం నగదు ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త అత్త చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నాగలక్ష్మి తల్లిదండ్రులు నల్గొండ జిల్లాలో 1 కోటి విలువ చేసే 2 అంతస్తుల భవనం ఉండటంతో దాన్ని తన పేరిట రాయాలని శ్రీకాంత్ భార్యను హింసించాడు. శనివారం కుమారుడు పాఠశాలకు శ్రీకాంత్ బయటకు వెళ్లడంతో ఇంట్లో చున్నీతో ఫ్యాన్ ఊరేసుకొని నాగలక్ష్మి అయితే ఇలా అయిపోయిందనమాట. భర్త వేధింపు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాగలక్ష్మి రాసి సూసైడ్ నోటీస్ ఇచ్చింది. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు కేసు అయితే నమోదు చేశారన్నమాట. సో ఈ విధంగా ఎంత ఉన్నా కూడా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలంటూ ఇలాగే నిండు ప్రాణాలను అయితే బలి తీసుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.